ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు పూర్తి రాత్రి నిద్ర తర్వాత కూడా అలసిపోయినట్లు భావిస్తున్నారా? అలా అయితే మీ శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్లు లోపించడమే అందుకు కారణం కావచ్చు. ఏ ఏ విటమిన్ లోపాలు దీనికి కారణమనేది ఇప్పుడు చూద్దాం. విటమిన్ డి లోపం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన నాడి వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి విటమిన్ బి12 అవసరం. ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి వ్యక్తికి వారి శరీరంలో సరైన మొత్తంలో అవసరమైన పోషకాలు ఉండటం ముఖ్యం. పోషకాల లోపం ఏర్పడిన వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పోషక లోపాల వల్ల కలిగే వ్యాధులను డెఫిషియన్సీ డిసీజ్ అంటారు. అయితే ప్రతి పోషక లోపం ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. నిద్ర సమస్యలు పోషక లోపాల వల్ల కలిగే సమస్యల్లో ఒకటి. తగినంత నిద్రపోయిన తర్వాత కూడా మీకు అలసట లేదా నిద్రగా అనిపిస్తే మీకు కొన్ని ముఖ్యమైన విటమిన్లు లేకపోవడమే ప్రధాన కారణంగా భావించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక నిద్రకు ప్రధాన కారణం విటమిన్ డి, విటమిన్ బి12 లోపం. అదనంగా ఇనుము, పొటాషియం లోపాలు కూడా అధిక నిద్రకు దోహదం చేస్తాయి. కానీ ఈ విటమిన్ లోపాలు సాధారణంగా అలసట లేదా అధిక నిద్రకు కారణమవుతాయి. విటమిన్ డి లోపం అధిక నిద్రకు దోహదం చేస్తుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. ఇంకా విటమిన్ డి లోపం బలహీనత, అలసట, బద్ధకం వంటి భావాలకు దారితీస్తుంది. విటమిన్ డిని సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలుస్తారు. దీని లోపం నిరాశకు కూడా దారితీస్తుంది. విటమిన్ డి మన శరీరాలు కాల్షియం, భాస్వరం గ్రహించడంలో కూడా సహాయపడుతుంది. ఇది బలహీనమైన ఎముకలు, కండరాల నొప్పి, జీవక్రియ తగ్గడం, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. ఈ లోపాన్ని అధిగమించడానికి విటమిన్ డి ప్రధాన వనరు అయిన ఎండలో సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అదనంగా పుట్టగొడుగులు, సాల్మన్ వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ బి12 మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లోపం అలసట, నిద్రలేమికి కారణమవుతుంది. విటమిన్ డి లోపం నాడి సంబంధిత సమస్యలు, కండరాల బలహీనత, చిరాకు, దడకు కూడా దారితీస్తుంది. విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి గుడ్లు, చేపలు, మాంసం, పాలు, గింజలు వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి.